హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంట్లో ఆనపకాయ టమాటా కర్రీ అండి. ఆనపకాయ ముక్కలు ఫస్ట్ ఉడికించుకుని పక్కన పెట్టుకుని అందులోకి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకుని 10 నుంచి 20 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుని 10 నుంచి 20 నిమిషాలు దగ్గరికి మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని మరి 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుంటే ఈ కర్రీ అయితే చాలా సూపర్ ఉంటుందండి. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.